బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రాజవంశీయుల కుటుంబానికి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఆయన పటౌడీ వంశస్థుడు. అయితే అలాంటి పటౌడీ రాజవంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ తండ్రి పెద్ద క్రికెటర్. ఆయన కొడుకు సైఫ్ అలీ ఖాన్ ఇండియాలోని స్టార్ హీరోల్లో ఒకరు. అలాంటి సైఫ్ అలీ ఖాన్ పై తాజాగా హత్యాయత్నం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆయన కత్తిపోటుకు గురవటంతో ఆయనకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ మొదటి పెళ్లికి సంబంధించి ఒక సంచలన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఎవరైనా వయసులో 2-3 సంవత్సరాలు పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ సైఫ్ అలీ ఖాన్ ఏకంగా తనకంటే వయసులో 12 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ అమృతా సింగ్ ని పెళ్లాడారు. మరి అప్పుడప్పుడే మీసాలు వస్తున్న సైఫ్ అలీ ఖాన్ తనకంటే వయసులో పెద్దదైన అమృతా సింగ్ ప్రేమలో ఎలా పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇండస్ట్రీలో హీరో కాకముందే ఆయన మొదటి భార్య అమృతా సింగ్ పెద్ద హీరోయిన్. అప్పటికే చాలా మంది స్టార్ హీరోలతో నటించి ఆమె స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అలాంటి సమయంలో తొలిచూపులోనే సైఫ్ అలీ ఖాన్ కి అమృతా సింగ్ పై ప్రేమ కలిగిందట. వీరిద్దరూ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట. అలా చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా చూపులు కలవటంతోనే డిన్నర్ డేట్ కి ప్లాన్ చేసుకున్నారు. సైఫ్, అమృతా సింగ్ ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లిన సమయంలో ఎన్నో విషయాలు ముచ్చటించుకుని సడన్ గా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అలా మొదటి డిన్నర్ డేట్ సమయంలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ టైంలో సైఫ్ ఏజ్ కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. అలా అప్పుడే యుక్త వయసులోకి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ తో ప్రేమలో పడి ఏజ్ ఎంత ఉంది అనేది పక్కన పెట్టి ప్రేమకు వయసుతో సంబంధం ఏంటి అనేలా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. కానీ ఎట్టకేలకు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 13 సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా వీరి సంసారాన్ని ముందుకు సాగించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు, సడన్ గా దూరమయ్యారు. ఈ జంటకు 2 పిల్లలు పుట్టాక గొడవలొచ్చి చివరికి 2004లో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులు తీసుకునే సమయంలో అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ ని భారీగా భరణం డిమాండ్ చేసింది. 5 కోట్ల భరణం తనకి ఇవ్వాలని చెప్పడంతో కోర్టు కూడా ఆమె డిమాండ్ కి ఒప్పుకొని 5 కోట్లు ఇవ్వాలని సైఫ్ అలీ ఖాన్ కి చెప్పింది. అలా మొదట 2.5 కోట్లను మొదటి భార్యకు ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ ఆ తర్వాత పూర్తి మొత్తాన్ని అప్పజెప్పారట. అంతేకాకుండా తన పిల్లల సంరక్షణ కోసం నెలకు ₹1,00,000 అమృతా సింగ్ కి సైఫ్ అలీ ఖాన్ ఇచ్చేవారట. అయితే అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవటానికి అనేక కారణాలు బీటౌన్లో వినిపించాయి. కానీ ఈ జంట మాత్రం వారి విడాకులకు కారణం చెప్పలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో అమృతా సింగ్ కి విడాకులకు కారణం చెప్పమని అడగ్గా, అది మా పర్సనల్ విషయం, దాన్ని బహిరంగంగా చెప్పటం నాకు ఇష్టం లేదు అంటూ ఆ ప్రశ్నలను దాటవేసింది. అలా వీరి ప్రేమ పెళ్లి కథకు 2004లో విడాకులతో ఎండ్ కార్డు పడింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కూడా 2 పిల్లలున్నారు.